వెలిగించబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే పోగొట్టుకుని వెతుకుతూ ఉంటారు. ఆమెను అర్థమైన వాళ్ళ పాస్టర్ గారండి, మీరు పరిచయమైన కొత్తలో ఉన్న ప్రార్థనా జీవితం పోయింది, వెతుకుతున్నావా? నో. పాస్టర్ గారండి, దేవుడు నాకు మొదటగా దిగి వచ్చి అభిషేకం ఇప్పుడు లేదు, తగ్గిపోయింది, దానికోసం ఎంపర్లు పడుతున్నావా? నో. పాస్టర్ గారండి, ఇదివరకు విపరీతమైన అన్య భాషలు మాట్లాడేదాన్ని, ఇప్పుడు పోయిని, వెతుకుతున్నావా? నో. పాస్టర్ గారండి, ఫస్ట్లో మీరు వాక్యం చెప్పినప్పుడు అది నేను చేసేసేదాన్ని, ఎంత హుషారుగా మందిరానికి వచ్చేదాన్నో, కానీ ఇప్పుడు మందిరానికి రావాలంటే వెళ్ళాలా అని అనిపిస్తుంది, ఆత్మీయత పోయింది, వెతుకుతున్నావా? నో. ఎందుకంటే నువ్వు చీకటైపోయావు, నీ దగ్గర వెలిగించబడే లాంతర్ లేదు, నువ్వు వెలగలేదు కాబట్టి నువ్వు వెతుక్కోవట్లేదు. వెలిగించబడిన వాళ్ళైతే ఎక్కడ పడిపోయామో వెతుక్కుంటారు. అయ్యో నా కన్నీటి అనుభవం పోయిందని అదే పనిలో ఉంటారు. నువ్వు అదే పనిలో ఉండకుండా ఇతర పనిలో ఉంటున్నావంటే నువ్వు చీకటైపోయావు. లాంతరు లేదు, బల్బు లేదు, నీ కన్ను వెలిగించబడలా, చీకటి, శూన్యం, నువ్వేమి వెతుక్కోట్లా. ప్రార్థన లేకపోయినా బాగానే బతుకుతున్నావు, భాష లేకపోయినా బాగానే బతుకుతున్నావు, మొదటి ప్రేమ చచ్చినా బాగానే జీవిస్తున్నావు, తింటున్నావు, పని చేసుకుంటున్నావు, నీకు పట్టట్లా, నీ మైండ్కి ఏం తట్టట్లా, నువ్వు చీకటైపోయావు. కానీ వెలిగించబడి బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? ఆ దీపంలో పోయినవన్నీ వెతుక్కుంటా ఉంటారు, దొరికిందాకా వెతుకుతారు, దొరికిందాకా వెతుకుతారు, దొరికిందాకా వెతుకుతారు, దొరికిందాకా వెతుకుతారు, దొరికిందాకా వెతుకుతారు.